నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అదుపు తప్పి బోల్తా పడిన బొలెరో వాహనం, 4 విద్యార్థుల పరిస్థితి విషమం. ధాన్యం కొనుగోలు చేయమంటున్న మిల్లర్లు, ధనలక్ష్మి రైస్ మిల్ వద్ద రైతుల ధర్నాలు. జాతీయ స్థాయిలో రెజ్లింగ్ ఛాంపియన్షిప్, బంగారు పథకాన్ని కైవసం చేసుకున్న నేహ. సభ్యత్వ నమోదుకు వచ్చిన ఏబీవీపీ నేతలు, పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాటలు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, హర్షం వ్యక్తం చేసిన స్థానిక యువత. ఇక డీటెయిల్ చూస్తే, వికారాబాద్ జిల్లా ముజాహిద్పూర్ మంచుకుంట తాండా సమీపంలో విద్యార్థులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 4 పరిస్థితి విషమంగా మారింది. మంచుకుంట తాండా సమీపంలో మూల మలుపు ఉండడంతో అతివేగంగా వెళ్తున్న వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో వాహనం పల్టీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన సిహెచ్ నవీన్, బి చరణ్, వినయ్, ప్రవీణ్లను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎందుకు వస్తారా అన్న? జర ఒక్క నిమిషం పక్కన రే మీ అమ్మ అరే ఏమైందమ్మా? ఏం కాలేదు కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ ధనలక్ష్మి రైస్ మిల్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ఐకేపీలో కాంటైన ధాన్యం మిల్ వద్దకు వచ్చిన తర్వాత 40 కిలోల బస్తా ధాన్యం లోడును దించుకోమని మిల్లర్లు అన్నారు. దీంతో రైతులకు మిల్లు యాజమాన్యం మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు మిషన్లు బంద్ చేసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. అయితే మీరు చేసేది మీరు చేసుకోండి, మీపై కేసులు నమోదు చేస్తామని మిల్లు యాజమాన్యం బెదిరించిందని రైతులు వాపోతున్నారు. చేసినాక కూడా 40 చేసిన కరెక్ట్ కాదు కదా. మన దగ్గర బిల్లులు ఉంటే మనం కోసం ఇది ఇప్పుడు రైతులు ఏమంటారు అంటే
వేరే రైస్ మిల్లర్లో 41కి అట్లా కొంటారు, ఈ రైస్ మిల్లర్లు 42 కొంటామని అడుగుతున్నారు. ప్రాబ్లం అది కాదు, గూడెం వాళ్ళే 41 గూడెం వాళ్ళు కూడా 42 కొంటారు. అది తప్పనా? ఇప్పుడు గూడెం నామాపూర్ నుండి 41 పెట్టుకున్నారు ఇంతకుముందు ఉన్న రైస్ మిల్లర్లు వాళ్ళందరూ మొత్తం. ఇక్కడికి వచ్చాక గూడెం వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం కూడా 42 పెట్టు కాబట్టి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా. 42కు అయితేనే మేము తీసుకుంటాం, లేకపోతే మాకు టార్గెట్ నిండిందని చెప్తుండ్రు. కాకపోతే అట్లా కూడా దానికి గ్యారెంటీ ఏం లేదు, వచ్చి మాట్లాడితే అన్నాడు. ఒకసారి మీరు కూడా తీసేది అలా ఆయన వచ్చినాక మాట్లాడడానికి దిగి ఒక రైస్ మిల్ కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా ఏమి వేయకూడదు. ఒక 10 నిమిషాలలో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి తర్వాత దాన్ని ఏమన్నా నేను కేసు చేస్తా పోలీస్ స్టేషన్ ఇప్పుడు టార్గెట్ నిండింది అన్నప్పుడు బయట కూడా రావద్దు కదా, మరి బయట మళ్ళీ వస్తున్నాయి కదా. 41కి అయితే టార్గెట్ నిండలేదట, 42కి అయితే టార్గెట్ నిండిందట. మా ప్రజలు తీర్మానం చేసిన ఐజేపీ కాబట్టి 41 మాకు కొనాలి. మా వడ్లు కొంటే ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇంకొకటి మా విలేజ్ నామపూర్కి రైతులను ఇబ్బంది పెట్టకుండా కంపల్సరీ 41 వరకు 10 రైస్ మిల్లు అందరూ తీసుకోవాలి. మన నామపూర్కి మా రైతుల డిమాండ్. దేనికోసం కేసు పెడతాను రైస్ మిల్ ముందట అడిగితే అయితే మొదలు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పినాకనే మాట్లాడదామని చెప్పిన గ్రామ సర్పంచ్ మాట్లాడితేనే. ఒక్క నిమిషం, సెంటర్ నుంచి వచ్చేదానికి ఒక కేజీ సరుగు అనేది 41 పెట్టాలి, 40 లెక్క చూసుకోవాలి. ఇప్పటికి వచ్చేసరికి 42 అంటే ఎందుకు మరి సెంటర్ నుంచి కాక ప్రైవేట్గా అమ్ముకున్న వాళ్ళు 13.50 అమ్మరు, 14 అమ్మరు, 12 అది వేరు. సెంటర్ నుంచి వచ్చేదాన్ని ప్రభుత్వం ద్వారానే వస్తుంది కాబట్టి నువ్వు 2 కిలో అన్న మామూలు అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోండి. రైతులు అర్థం ఇప్పుడు కాంట పెట్టంగానే కాంట మీద డబ్బులు పెట్టుడు, పరదలు ఒక్కొక్కరు నెల రోజులు అవుతుంది, పరదలు ఇప్పుడు ఒక 5,000 కిరాయి, పరద టప్పచెప్పుడుతుంటే డబ్బులు ఇవ్వాలి. మరి రైతుల గురించి ఎవరు ఆలోచించుకుంటున్నాయంటే నేను నామాపూర్ మీద ప్రేమ ఉండి కొంటా అనుకుంటున్నా అంటే నామాపూర్ ప్రేమ అయితే 1,00,000 రూపాయలు ఒక కేజీ అయితే మేము స్వచ్ఛందంగా ఇష్టానికి రెడీ ఉన్నాం. 41 కేజీ నువ్వు ఇంకొక 40. జాతీయ స్థాయి ప్రథమ గ్రాప్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2021 పోటీల్లో తెలంగాణకు చెందిన మస్కు నేహ అద్భుత ప్రదర్శన కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ పోటీలలో 57 కిలోల విభాగంలో పాల్గొన్న నేహ బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. నేహ స్వస్థలం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్. నేహకు కార్పొరేటర్ రాసూరి సునీత, రమేష్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. స్కైలాబ్ హోటల్ ముందు బ్యాండ్ బాజాలతో ఘనంగా స్వాగతం పలికారు. శాలువా కప్పి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్నగర్ అఖిల్ పైల్వాన్ పాల్గొన్నారు. ఆమెకు ఆర్థికంగా సాయం చేయడం, ఆ ఎడ్యుకేషన్ విషయంలో సాయం చేయడం, ఆ కుటుంబానికి ఏ విధంగా ఆందోళనగా ఉండాలన్నా మేమందరం కలిసి చేసి అన్ని విధాలుగా తోడుగా ఉంటాం. మా ఎస్సీ వర్గానికి చెందిన ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇంత అభినందనగా ఉన్నది, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే మా కులాలు కూడా మాకు కూడా ఇంత ప్రోత్సాహం ఉన్నది, మేము కూడా చేయగలమనేది సూచిస్తున్నాం. దాంట్లో అన్ని వర్గాలకు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. కొంచెం మాకు ప్రోత్సాహం లేదు, ఆ విషయంలో అయితే మేము గవర్నమెంట్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు మాట్లాడి ఇంకా ఇలాంటి వారు హైదరాబాద్ ఎంతోమంది ఇంకా తయారు కావాలని మా ఆకాంక్ష. దానికి అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటాం, అండదండగా ఉంటాం. అలాంటివి ఏం లేదు మాకు. మేము అమ్మాయికి అన్ని విధాలు అందుబాటులో. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మెట్టుగూడ డివిజన్లో ఒక మహిళ నేహ అనే పాప ఈరోజు మాకు గోల్డ్ మెడల్ మా మెట్టుగూడ డివిజన్లో ఇలా సాధించుకొని తీసుకొని వచ్చినందుకు మాకు చాలా అభిమానిస్తున్నాము వాళ్ళకు. ఈరోజు మేము ఏంటంటే మా మెట్టుగూడకి ఒక్కొక్కటి ఇంత మంచిగా మొన్న వచ్చేసి గోల్డ్ మెడల్ తెచ్చిన ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి 4th క్లాస్, అబ్బాయిని కూడా అన్న దగ్గరికి తీసుకెళ్ళిన. వీళ్ళకి మా ప్రభుత్వం ద్వారా మా పద్మరావు అన్న దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి ఎట్లాంటి సాయం అన్నా కానీ పర్లేదు మా ప్రభుత్వం వస్తే అవన్నీ చేపిస్తామండి. ఇది మా పద్మరావు సార్ దగ్గరికి రేపు ఎల్లుండి తీసుకెళ్తామండి. పాప వాళ్ళకు ఒకవేళ ఆమెకు కావాలా నేను
రావడానికి కూడా భయపడుతున్నారు. ఇలానే వచ్చి చాలామంది మహిళలు కూకట్పల్లి అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో పోలీసులకు ఏబీవీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. కళాశాలలో సభ్యత్వ నమోదుకు వచ్చిన ఏబీవీపీ నాయకులను కార్యకర్తలను అడ్డుకోవడంతో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి నాయకులు కళాశాలలోని ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. కార్పొరేట్ కళాశాల లోపాలను ఎత్తి చూపుతామని, తమ సభ్యత్వానికి కళాశాలలో అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకుడు వినోద్ ఆరోపించారు. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మాకెంత అవకాశం ఉందో, విద్యను నేర్పించడానికి వీళ్ళు ఎంత అవకాశం ఉందో మాకు కూడా అదే ప్రభుత్వం మాకు అవకాశం కల్పించింది. దీన్ని అడ్డుకోవడానికి ఏ యాజమాన్యానికి కూడా అర్హత లేదు. ఏ కారణం చేత మమ్మల్ని విద్యార్థుల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారో పోలీసులు, అదేవిధంగా అవినాష్ కళాశాల యాజమాన్యం అవినాష్ కళాశాల యాజమాన్యం విద్యార్థి సంఘాన్ని అడ్డుకొని రోజు పోలీస్ ఎందుకు సార్ వస్తా సార్ ఎందుకు సార్ ఎందుకు సార్ అవినాష్ కళాశాల యాజమాన్యం పోలీసులతోటి మమ్మల్ని అడ్డుకొని విద్యార్థులకు వాళ్ళ హక్కులను తెలుసుకోనియకుండా నిరోధించడాన్ని ఏబీవీపీ ఏ మాత్రం కూడా ఉపేక్షించదు. కాబట్టి ఈరోజు హెచ్చరిస్తున్నాం, కార్పొరేట్ శక్తులని పోలీసులను అడ్డుకొని విద్యారంగ సమస్యలని బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న ఈ కార్పొరేట్ సంస్థల్ని ఏ మాత్రం కూడా ఉపేక్షించదు. ఈ అరెస్టులతో ఏ మాత్రం కూడా ఆపలేరు. రానున్న రోజుల్లో కూకట్పల్లి రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్పొరేట్ సంస్థ మీద, అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ సంస్థ మీద ప్రతి దగ్గర దాడులకు కూడా దిగడానికి మేము వెనుకాడమని తెలియజేస్తున్నాం. కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం వద్దకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దూసుకొచ్చారు. కౌన్సిల్ హాల్లో కేసినేని నాని ఓటు వేయకుండా గందరగోళం సృష్టించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. కౌన్సిల్ హాల్ నుండి వైసీపీ సభ్యులు బయటకు రావడంతో ఓటింగ్ రేపటికి వాయిదా పడింది.
రాజధానుల బిల్లును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో మంచి రోజులు రానున్నాయని యువత హర్షం వ్యక్తం చేశారు. పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తమలాంటి వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవడం సంతోషంగా ఉందన్నారు. అమరావతి, జై హో అమరావతి. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటికైనా మా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఏకైక రాజధాని అమరావతి కొనసాగించాలని, అమరావతి కొనసాగిస్తే అభివృద్ధి చెందిద్ది, ఈ కరువు ప్రాంతం అనేది కరువు పోయిద్ది, అందరికీ పనులు ఉంటాయి, ఇక్కడ కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి, అభివృద్ధి చెందిందండి. ఇప్పుడు దాకా ఎవరికి ఈ అమరావతి వల్ల, 3 రాజధాని వల్ల ఎవరికి ఉపయోగం లేదండి. ఇక్కడ ఇసుక కానీ ఏది లేదండి. అందరూ ఖాళీగా ఉన్నారు, యువత ఖాళీగా కూర్చొని చెట్ల కింద ఖాళీగా ఉన్నారండి. ఈ రోజు మాకు పండగ రోజు అండి. ఏకైక రాజధాని జగన్మోహన్ రెడ్డి, ఏకైక రాజధాని అమరావతి ఇక్కడే కొనసాగించాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచినందుకు ఏకైక రాజధాని అమరావతి చేయాలని మాకు చాలా ఆనందంగా ఉందండి. సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇక్కడ రాజధాని ఉంటే చాలా అభివృద్ధి చెందింది, కంపెనీలు వస్తాయండి. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు మాకు ఫెస్టివల్ డే అండి. మాకు అమరావతి ప్రజలకి, 13 జిల్లాల వాళ్ళకి ఈరోజు మాకు పండగ డే అండి. మాకు చాలా కుక్కట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. తరువాత అయ్యప్ప స్వాములకు సాంప్రదాయ భిక్షను ఏర్పాటు చేశారు. నువ్వొక మంచి దారిని ఎంచుకుంటే అంత కాకపోయినా ఒకరో ఇద్దరో దానిని తప్పకుండా అనుకరిస్తారనే విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మల్కాజ్గిరి వాసి అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చుక్కల వేణు విషయంలోనూ ఇదే నిజమైంది. అనేక ఏళ్లుగా దివ్యాంగులు, కడు నిరుపేదలను తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకెళ్తున్నారు. డాక్టర్ చుక్కల సామాజిక మాధ్యమాల ద్వారా దీనిని అంతటిని గమనిస్తున్న మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కర్మాల మండలం రావుగావ్కు చెందిన లక్ష్మణ్ బుదావత్ ఆకర్షితులయ్యారు. డాక్టర్ వేణు మార్గాన్ని ఎంచుకున్నారు. వేణు వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. తాను కూడా తిరుమలకు దివ్యాంగుల సేవలో తరించాలనుకున్నారు. ఇందులో భాగంగా స్వగ్రామమైన కర్మాల గ్రామంలో వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ సహకారంతో తొలి అడుగు వేశారు. ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వేణు మాట్లాడుతూ సమాజ సేవకు యువతరం నడుంబించాలన్నారు.
రాజధాని అమరావతి రైతులపై నవతరం పార్టీ ప్రశంసల జల్లు కురిపించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడలు వంచి 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ చేసుకునేలా చేశారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కొనియాడారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు రాజధాని అమరావతి సాధన యాత్ర చేసి 3 లక్షల కరపత్రాలు పంపిణీ చేసినందుకు సంతోషంగా ఉందని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. తమ పార్టీ నేతలు అమరావతి రైతులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు నవతరం పార్టీ నుంచి ఒక సంతోషకరమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకోవటం మీద ఈరోజు మరి ముఖ్యంగా రైతుల పోరాటం విజయవంతమైనందుకు అమరావతి రాజధాని ప్రాంత రైతుల త్యాగ ఫలితంగా వాళ్ళ పోరాట ఫలితంగానే ఈ బిల్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. ముందుగా రాజధాని అమరావతి రైతులకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నవతరం పార్టీ నుంచి. అదే మాదిరిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆ రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పి నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు అమరావతి రాజధాని సాధన యాత్ర పేరుతోటి నవతరం పార్టీ నుంచి కూడా మేము కూడా రాష్ట్రం మొత్తం తిరిగి 3 లక్షల కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాజధాని రైతులకి అండగా నిలిచినందుకు, రాజధాని అమరావతి సాధించుకున్నందుకు నవతరం పార్టీ నుంచి సహకరించినటువంటి అందరూ నవతరం పార్టీ నేతలకి, అదే మాదిరిగా రాజధాని ప్రాంత రైతులకి ఒకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఈ బిల్లుని వెనక్కి తీసుకోవడం, ఉపసంహరించుకోవడం అనేది మరి ఇట్లాంటివి చేయకుండా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నవతరం పార్టీ నుంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అదుపు తప్పి బోల్తా పడిన బొలెరో వాహనం, 4 విద్యార్థుల పరిస్థితి విషమం. ధాన్యం కొనుగోలు చేయమంటున్న మిల్లర్లు, ధనలక్ష్మి రైస్ మిల్ వద్ద రైతుల ధర్నాలు. జాతీయ స్థాయిలో రెస్లింగ్ ఛాంపియన్షిప్, బంగారు పథకాన్ని కైవసం చేసుకున్న నేహ. సభ్యత్వ నమోదుకు వచ్చిన ఏబీవీపీ నేతలు, పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాటలు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, హర్షం వ్యక్తం చేసిన స్థానిక యువత. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.